నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, శ్రీ విద్య ఉపాసకులు, అలానే ఎనర్జీ వాస్తు నిపుణులు శ్రీమతి జయప్రద గారు. నమస్తే అండి. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. మ్యామ్, సాధారణంగా మనము రాసుల గురించి, వాళ్లకు ఈ నెలలో ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ జాతక ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ మీరు చాలా సందర్భాల్లో చెబుతూ ఉన్నారు, ఒక రాశి వారి లక్షణాలు అలానే ఉంటాయి. అవును. సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. రైట్. దీనికి జాతకానికి మాక్సిమం సంబంధం ఉండదు, వాళ్ళ లక్షణాలు ఆ రాశికి తగ్గట్టుగా ఉంటాయని. సో వాటి గురించి మనం డిస్కస్ చేద్దామా? మొదటిగా మేష రాశి గలవారు, వాళ్ళ లక్షణాలు కావచ్చు, వాళ్ళ స్వభావం కావచ్చు, వాళ్ళ వ్యక్తిగతంగా కావచ్చు, ఎట్లా ఉంటారంటారు? చాలా బాగుంటారు వీళ్ళు. మేషరాశి అంటే రాశుల్లో మొదటి రాశి మేషరాశి అంటాం. సో మేషరాశిలో ఉన్న లక్షణం ఏంటంటే, మేషరాశి అనే లక్షణం ఏంటి అంటే, వాళ్ళు కుజుడు అధిపతి. ఈ రాశికి కుజుడు అధిపతి ఉండడం వల్ల ఏమవుతుందంటే, కుజుడు అంటే మనకి ఏమంటామంటే, ఎక్కువ జాతకంలో ఈ కుజుడు ప్రభావం అంటే ఎలా ఉంటుందంటే, మనుషులు చాలా కొంచెం స్పీడ్గా మాట్లాడే లక్షణాలు ఉంటాయి. అంటే తొందరపాటుగా మాట్లాడడమా, ఫాస్ట్గా మాట్లాడడమా? కాదు, ఫాస్ట్గా మాట్లాడతారు. తొందరపాటు కాదు, చాలా స్పీడ్గా మాట్లాడతారు. బాగా తెలివైన వాళ్ళు, చాలా చక్కగా ఏ విషయానైనా వాళ్ళు అనాలిసిస్ చేయగలుగుతారు. ఒక విషయం మాకు కావాలి అని అనుకుంటే అది ఆ క్షణాన్ని అవ్వాలని నిర్ణయించుకునేవాళ్ళు వీళ్ళు. అంటే ఒక పని అవ్వాలి అంటే రాత్రి పలు కష్టపడి ఆ పని చేసేసుకుంటారు. ఆ పని అయిపోవాలంతే, అవ్వాలి అవ్వాలి అవ్వాలి, ఆ పని అవ్వాలి. అలాంటి స్వభావం గల వాళ్ళు ఈ మేషరాశిలో ఉన్నవాళ్ళు. అంటే కాస్త స్ట్రాంగ్ ఉంటారని అనుకోవచ్చు. చాలా స్ట్రాంగ్గా ఉంటారు, కొంచెం మొండి వాళ్ళు కొన. సో ఏంటంటే మొండితనం కూడా ఉంటుంది వీళ్ళకి. ఖచ్చితంగా మాకు ఈ పని అవ్వాలి అంటే అది ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా అవుతుందని కొంతమంది అనుకుంటారు. కానీ వీళ్ళు అలా కాదు, ఈ క్షణమే అవ్వాలని చెప్పి దాని మీద ఎక్కువ ప్రయాణం చేస్తూ ఉంటారు. దానివల్ల ఖచ్చితంగా వీళ్ళు కొంచెం, అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే, మొండితనం అంటే గట్టిగా బయటకు మాట్లాడరు వీళ్ళు. వాళ్ళు అనుకున్నది సాధించడానికి మనసులోనే సంకల్పించుకుంటారు, అనుకున్నది చేస్తారు. అంతేగాని బయటికి మాట్లాడడం కానీ బయటికి అరవడం కానీ చేయరు. ఖచ్చితంగా ఇది అవ్వాలి అనుకుంటే అది ఆ టీం వర్క్తో అలా చేపించేస్తారు. నాకు ఇలా చేయాలి, ఇలా ప్లానింగ్స్ గీసిచ్చేసి నాకు ఈ విధంగా చేయాలి అంటే సైలెంట్గా చేసుకెళ్ళిపోతారు. ఏ విషయమైనా అంటే ఆ క్షణం అయిపోవాలి పని. అవ్వకపోతే అవతల వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్లో ఎలా పెడితే అది తిడతారు. దానికి అసలు కర్పూరం లాంటి కోపం వీళ్ళకి. కోపం వస్తే అసలు ఆగదు, మాట్లాడుతూనే ఉంటారు. తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఏముండదు మనసులో. ఆ క్షణాన్ని అయిపోయింది, వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష అంతే అయిపోతుంది, తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారు. ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. సో మేషరాశిలో అదృష్టం ఏంటంటే, మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కొన్ని ఏంటంటే యోగం. వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎంత స్పీడ్గా ఎలా ఉన్నప్పటికీ ఉన్నా వాళ్ళకి ఒక యోగం. దీంట్లో ఉన్న నక్షత్రాల వల్ల వాళ్ళకున్న ఎనర్జీస్ అలా పనిచేస్తుంటాయి. అంటే అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. అదృష్టవంతులేదన్న, చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ రాశి లక్షణాలకి మా కుజుడు అధిపతి ఉండడం వల్ల, తర్వాత ఈ రాశిలో ఉండే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం. సో ఈ నక్షత్రాల వల్ల ఏమవుతుందంటే, వీళ్ళకి హై నాలెడ్జ్ ఉంటుంది. ఏ విషయమైనా వాళ్ళు సంపాదించుకోగలుగుతారు. అంటే నాలెడ్జ్ పరంగా వాళ్ళు చాలా సాధిస్తారు. తెలివైన వాళ్ళు, బాగా తెలివైన వాళ్ళు, మామూలు తెలివితేటలు కాదు, మంచి తెలివైన వాళ్ళు. సో ఆ తెలివి ఎలా ఉంటుంది అంటే, ఎదుటి వాళ్ళకి లెసన్ చెప్పేలా ఉంటుంది. అంటే వీళ్ళు ఇంకోళ్ళ దగ్గర నేర్చుకునేట్టు ఉండదు. వీళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి తప్ప వాళ్ళు మన దగ్గర నేర్చుకోరు. వాళ్ళ దగ్గర మనం చూసి నేర్చుకోవాలి. సో అలాంటి తెలివితేటలు అనమాట. సో ఏ విషయమైనా క్షుణ్ణంగా తెలుసుకోవడం, దాని గురించి వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ రాశి వాళ్ళు. ఓకే. మరి ముఖ్యంగా అంతా పాజిటివ్గానే ఉంది కాబట్టి, సాధారణంగా చూడండి, అమ్మాయిలకైతే ఒకలానా, లేకపోతే అబ్బాయిలకైతే ఒకలానా ఉంటుంది అంటారు. మరి ఈ డిఫరెన్సెస్ చూడొచ్చా మనం? అంటే ఒకప్పుడు మన అమ్మాయిలు సపరేట్గా చూసేవాళ్ళమి, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కాలగమనంలో అందరూ అమ్మాయిలు అబ్బాయిలు ఒకేలా ప్రవర్తిస్తున్నారు. సో అమ్మాయిలు కూడా అలాగే ఉంటారు, స్పీడ్గానే ఉంటారు. ఇంకా అబ్బాయిల కంటే అమ్మాయిలు కొంచెం ఎక్కువ యాక్టివ్గా ఉంటారు. సో ఆడపిల్లలు ఈ విషయంలో, ఈ రాశిలో పుట్టిన ఆడపిల్లలు ఎక్కువ మంది సర్జన్స్గా చదువుతారు, అంటే డాక్టర్స్గా చదువుతారు. ఓకే. మంచి డాక్టర్స్, తర్వాత మంచి రైటర్స్, తర్వాత వీళ్ళు మంచి అడ్మినిస్ట్రేషన్గా పనిచేస్తుంటారు. అంటే ఒక ఒక బాధ్యత అప్పచెప్పితే ఆ బాధ్యతను జాగ్రత్తగా అలాగే చేసుకుని వస్తుంటారు. ఆ విధంగా కూడా ఈ రాశి వాళ్ళకి చాలా అదృష్టమైన యోగం. అందుకే అదృష్టవంతులు అని చెప్పాయి ఈ రాశిలో. సో చదువు పరంగా చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అంటున్నారు. అండ్ ఉద్యోగం లేకపోతే వ్యాపారం చేయాలనుకున్నారు అనుకోండి, ఏది మంచిగా కలిసి వచ్చే అంశం అంటారు? ఎక్కువ వీళ్ళు ఉద్యోగస్తులు అంటే చదువు చాలా సామాన్యంగా ఉంటుంది. కొంతమంది టాపర్స్, అందరూ టాపర్స్ కాదు, కానీ వీళ్ళకి చాలా తెలివైన వాళ్ళు. ఈ తెలివితేటలు ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏదైనా సాధించగలరు. ఇప్పుడు బాగా చదివిన వాళ్ళే సాధిస్తారని ఎక్కడ లేదన్న. సో వీళ్ళు సామాన్య చదివే ఉంటుంది ఎక్కువ. చాలా తక్కువ మంది రేర్ కాంబినేషన్స్లో బాగా చదువుతారు. ఇందులో ఆడపిల్లలు బాగా చదువుతారు.
ఆడపిల్లలు మొదటి నుంచి అంటే ఏంటంటే వీళ్ళకి ఒకరితో అనిపించుకోవడం ఇష్టం ఉండదు. ఒకళ్ళు ఎవరైనా ఒక మాట వీళ్ళు అనకూడదు అని చెప్పి వీళ్ళు ఎప్పుడు ప్రొటెక్టివ్గా ఉంటారు, అలర్ట్గా అలర్ట్గా ఉండడం, వాళ్ళ ఆ జోన్స్ చూసుకున్నాను. అందుకని ఇందులో ఏంటంటే ఆడపిల్లలు ఎక్కువగా చదువుతారన్నమాట. నన్ను చదవకపోతే నన్ను ఇలా అంటారు కదా, సో నేను చదివేసుకుందాం, ఈ ఒక్కటే కదా ఈ జోన్ కదా నాది, నేను ఈ జోన్ చేసేదాం. అలాగే జాబ్ చేసినప్పుడు ఆఫీస్లో వాళ్ళు ఎవరిని పాయింట్అవుట్ చేయకూడదు వాళ్ళని, అందుకని వాళ్ళు ఆఫీస్లో చాలా అడ్మిన్స్గా బాగా పనిచేస్తారు. సో అందుకని వీళ్ళు ఉద్యోగంలో చాలా బాగుంటుంది. చాలామంది ఉద్యోగం కంటే వ్యాపారం చేయడానికి ఇష్టపడతారు అబ్బాయిలు. మేషరాశి వాళ్ళకి వ్యాపారస్తులు వ్యాపారం ఎక్కువగా ఎక్కువ ఉంటారు. చేయడానికి ఇష్టపడతారు. ఓకే. మామూలుగా ఏంటంటే వీళ్ళు వ్యాపారం చేయడానికి ఇష్టపడతారు, వాళ్ళు సొంతంగా ఏదైనా సరే చేయడానికి ఇష్టపడతారు. ఒక దగ్గర వంగి పని చేయడం కంటే, ఒకరి దగ్గర వాళ్ళ దగ్గర చెప్పింది వినడం కంటే మన సొంతంగా మనం చేసుకొని బయటపడాలి అనే లక్ష్యం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సైలెంట్గా వాళ్ళు ఏమనుకున్నారో ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతారు, కాస్త మొండిగానే ఉంటారని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఆడపిల్లలు అనుకోండి, అబ్బాయిలైనా సరే, పెళ్ళైన తర్వాత ఇది కాస్త ఇబ్బందికర అంశమేనేమో. ఖచ్చితంగా వివాహ విషయంలో కొంచెం అన్సాటిస్ఫాక్షన్ ఉంటుంది వీళ్ళకి. ఫుల్గా అంటే వీళ్ళు అర్థం చేసుకునే ఆ మనస్తత్వం గల ఉండేవాళ్ళు తక్కువ మంది. ఎందుకు రీజన్స్ అంటే వీళ్ళకి ఉన్న మైనస్ పాయింట్ అది. ఓకే. ఫ్యామిలీ లైఫ్ కొంచెం ఇబ్బంది. అంటే ఎక్కడ వీళ్ళకి లోటు ఉంటుంది అంటే ఎవరికైనా సరే కష్టం సుఖం మనిషి జీవితంలో సహజం ఉంటుంది. ఒక ప్లస్ ఉంటే ఒక మైనస్ ఉంటుంది ఖచ్చితంగా. అన్ని ప్లస్ పాయింట్స్ ఏ మనిషికి ఉండదు, అలాగే అన్ని మైనస్ పాయింట్లు ఏ మనిషికి ఉండవు. కాకపోతే వీళ్ళకి ఉన్న అన్ని ప్లస్ పాయింట్సే ఎక్కువ. సో బంధువులు కానీ తర్వాత ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా సరే మంచి సలహాలు మంచి మనస్తత్వం ఉన్నవాళ్ళు వీళ్ళు. అంటే ఎవరికైనా ఏదైనా సలహా కావాలంటే చక్కగా ఇచ్చేస్తారు, ఇలా చేసుకోవాలి ఇలా బాగుంటుందని చెప్పేసి. కానీ వీళ్ళు ఎవరి దగ్గర సలహాలు తీసుకోవడానికి ఇష్టపడరు, ఓకే. వీళ్ళు ఇవ్వడానికి ఇష్టపడతారు కానీ వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడరు. సో ఎదుటి వాళ్ళని చూడడము, వాళ్ళ సక్సెస్ని చూడడము, మనం చేయాలనుకోరు. కానీ నేను ఇంతకన్నా బాగా చేస్తాను చేయగలని అనే నమ్మకం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. సో ఆ విషయంలో భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తాయి. ఇప్పుడు వైఫ్ నిజంగా తెలివైన అమ్మాయి అయి ఉండి ఆ అమ్మాయి అన్ని విధాలు బాగుంది అనుకోండి, దాన్ని యాక్సెప్ట్ చేయరు వీళ్ళు. ఒకవేళ నిజంగా అమ్మాయి బాగున్నప్పటికీ వీళ్ళు ఇష్టపడరు. వాళ్ళది బాగుంది అని అనుకుంటే లక్షణం ఎక్కువ, అంటే మేము బాగున్నాం మేము బాగానే ఉంటాం అనే నమ్మకం ఎక్కువ వీళ్ళకి. సో దానివల్ల కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి. తర్వాత ఇంట్లో ప్రతి విషయాన్ని వాళ్ళు చెప్పినట్టే నన్ను నడవాలి, అక్కడ వీళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది. కాస్త సో ఇబ్బందికర సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇంట్లో పేరెంట్స్ కూడా వీడు కొంచెం మొండివాడు చండశాసనుడు అనే పేర్లు కూడా పెడతారు తల్లిదండ్రులు కూడా కొంతమంది. సో ఏంటంటే వాడు వినడమ్మా వాడంతే, వాడు ఇలానే ఉంటాడు, వాడు చెప్పిన మాట వినాలంటే కొంచెం కష్టమే అని చెప్పుకొని అనుకుంటారు. అంటే వీళ్ళు అలా ఉంటారని కాదు, కానీ వాళ్ళ మనస్తత్వం అలాగే వాళ్ళు నడిచే విధానం మనకు అనిపిస్తుంది. ఆ మేషరాశి లక్షణాలు వాళ్ళ మీద అలా ప్రభావం ప్రభావం చూపిస్తూ చూస్తాయి. ఉంటాయి. ఆరోగ్యం ఎట్లా ఉంటుంది వీళ్ళకు? హెల్త్ వీళ్ళకి ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది రాదు. ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే 50 years వచ్చే ప్రాబ్లం వీళ్ళకి, హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ ఉంటాయి. సాధారణంగా మీరు అన్నట్టుగా కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. కాబట్టి పరిష్కార మార్గాలు ఏం సూచిస్తారు మీరు? వీళ్ళకి భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. చాలా తక్కువ మంది అది భయం భక్తులు ప్రదర్శించేది అనమాట. సో అందుకని మనం ఏం చెప్తానంటే, నేను ప్రతి ఒక్కరికి భగవంతుడు దర్శనం, దేవుని పూజ చేసుకోవాలి. అయితే మేషరాశి వాళ్ళకి ఎందుకు స్పెషల్గా ఏంటంటే, ఎక్కువ వీళ్ళకి వచ్చే ఇబ్బంది పిల్లలతోటి, భార్యాభర్తల మధ్యలో, తర్వాత ఫ్యామిలీతోటి. సో ఫ్యామిలీ రిలేషన్స్లో, సో ఫ్యామిలీతో సంబంధించిన ఏదైనా వ్యాపారాలు చేసిన దాంట్లో కూడా వీళ్ళకి కొంచెం ఇబ్బందికర సిచ్యువేషన్. వీళ్ళు న్యాయం ధర్మంగా ఉంటారు, అయినా ఎదుటి వాళ్ళకి అలా అనిపించదు, అలా లేరు వీళ్ళు మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టారు అనే లక్షణాలుగా ఎక్కువగా ఉంటాయి వీళ్ళ మీద. సో అసంతృప్తిగా ఎక్కువగా ఉంటుంది ఇంట్లో వాళ్ళకి వీళ్ళ మీద. సో వీళ్ళకి అసంతృప్తి లేకుండా వీళ్ళు ఎప్పుడు కూడా బాగుండాలంటే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన. ఓకే. లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేస్తే బాగుంటుంది. అంటే లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధిస్తే సరిపోతుందా, లేకపోతే ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకుంటే మంచిదా? ఖచ్చితంగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధించుకోవాలి. క్షేత్ర దర్శనం ఎప్పుడు ఉంటుంది వీళ్ళకి, ప్రతి ఒక్క రాశికి క్షేత్ర దర్శనం ఉంటుంది. వీళ్ళు ఎక్కువ క్షేత్ర దర్శనం చేయాల్సిందే లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు, దేవస్థానాలు ఏవైతే ఉన్నాయో మనకి వాటికి వెళ్ళాలి, క్షేత్రాలు. సో అహోబిలము, మన యాదగిరిగుట్ట, తర్వాత లక్ష్మీ నరసింహస్వామి పానకాల స్వామి చెప్పేసి ఆ గుడికి ఎక్కువ వెళ్ళడం వీళ్ళకి మంచిది. ఓకే. సాధారణంగా ఈ రాశుల వారు ఈ కలర్స్ బట్టలు వేసుకుంటే మంచిది, లక్కీ నెంబర్ ఇది, ఈ రోజులు మంచిది, ఇవన్నీ చెబుతూ ఉంటారు కదా, అవి ఏమన్నా చెప్తారా? ఖచ్చితంగా. కాకపోతే వీళ్ళు దాన్ని ఫాలో అవ్వరు నాన్న. జనరల్గా వాళ్ళు నచ్చింది వాళ్ళు ఫాలో అవుతుంటారు. లక్కీ కలర్స్ అంటే వీళ్ళకి మంచిగా కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు కలిసి వస్తుంది, బాగుంటుంది ఎరుపు. తర్వాత వీళ్ళకి మంచిగా ఎల్లో కలర్ అంటే మామిడి పండు రంగు, మంచిగా ఆ కలర్, మామూలు లైట్ ఎల్లో కాకుండా డార్క్ ఎల్లో. తర్వాత బంగారు రంగు, గోల్డ్ కలర్. సో ఈ రంగులు బాగా కలిసి వస్తాయి. సో ఇవి వేసుకొని వెళ్ళడం మంచిది వీళ్ళకి. ఆ రోజు వాళ్ళకి అన్ని పనులు జరుగుతాయి. అన్ని రోజులు మంచివే వీళ్ళకి, ఎందుకంటే మేషరాశి కదా, మేషరాశిలో ఉన్నది కుజుడు అధిపతి దీనికి. సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి మ్యాక్సిమం 7 రోజులు వీళ్ళకి లక్కీ ఉంటాయి, అన్లక్కీ డేస్ అనేది ఉండవు మేషరాశి వాళ్ళకి మాత్రం. మిగతా రాశి వాళ్ళకి ఉంటాయి, ఈ రాశి వాళ్ళకి అన్ని లక్కీ డేట్స్, లక్కీ కలర్స్.
నెంబర్స్ కూడా లక్కీ నెంబర్స్. ఎందుకంటే 9 నెంబర్ వీళ్ళకి లక్కీ నెంబర్. సో 9 లక్కీ నెంబర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి అన్నీ ఫేవర్గా వస్తాయి. ఒకసారి 9 లక్కీ అయితే అన్ని 9స్లో బాగుంటాయి వీళ్ళకి ప్రతి విషయం. ప్రతి నెంబర్స్ కూడా వీళ్ళకి లక్కీగా ఉంటాయి. అది ఒక మేషరాశి వాళ్ళకి అదృష్టం అనమాట. అందుకే వీళ్ళు అదృష్టవంతులు అన్నాం మనం. సో వీళ్ళకి లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ నెంబర్స్ స్పెషల్గా అక్కలేదు. వాళ్ళు ఏం చేసినా బాగుంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళకి కలిసి వచ్చేదానికి. ఎందుకంటే ఈ రాశి ఉన్న నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక. అశ్విని అధిపతి కేతువు, భరణికి అధిపతి శుక్రుడు, కృత్తిక అధిపతి రవి. సో ఇప్పుడు ఏమవుతుందంటే రవి ఈ రాశిలో ఉచ్చి పొందుతాడు. సో డెఫినెట్గా ఈ రాశిలో రవి కనుక వీళ్ళకి ఉండుంటే చాలామంది గవర్నమెంట్ జాబ్స్, మంచి సివిల్స్లో వాళ్ళు ఫస్ట్ ఐటెంలో వాళ్ళు రావడం జరుగుతుంటుంది. ఓకే అండి. సో అందుకని డెఫినెట్గా వీళ్ళకి అన్ని కలిసి వస్తాయి. జయప్రద గారు, మేషరాశి వారి లక్షణాలు ఏంటి, పరిష్కార మార్గాలు, అలానే వాళ్ళు ఏ ఏ కలర్స్లో డ్రెస్ వేసుకుంటే మంచిది, సో ఇవన్నీ తెలియచేశారండి. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.